ప్రజలు మీకు పరిచయం చేసి ఒక నిమిషం నువ్వు కూడా ప్రజలు కదా హెల్రా. ఈయన భరణి గారు. నమస్తే మేడం. ఈయన గౌరవ్ గారు. ఈయన కూడా సేమ్. ఈయన సుమన్ శెట్టి గారు. మా అందరికి మెయిన్ ఈయనే. నేను అరవింద్. అవునా కదా? అవుననుకో. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? గెలిచిన సందర్భంగా హగ్గు. కళ్యాణ్ వెంటనే ఆ కోరిక తీర్చండి. నువ్వు గెలిచుంటే నిజంగానే ఇద్దురా. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? మహారాణి. ఇక ఇవ్వచ్చు. నేను ఇవ్వనా? ఇవ్వండి. రాజు చెప్పారు మరి. తీసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. ఒక్క నిమిషం ఆగండి. మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? అందరి ముందు చెప్పాలంటే సిగ్గేసింది. లాస్ట్ టైం నువ్వు మరి రితుకి సపోర్ట్ చేయండి అని చెప్పాను. మీరు ప్రామిస్ చేస్తారు కాబట్టి లాస్ట్ టైం కదా చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. ఇప్పుడు నాకు సపోర్టే రాదు బిగ్ బాస్ క్లియర్ గా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. బాల్ పెట్టేస్తుందా ప్లీజ్. గోల్ అని అంటే ఇక్కడ ఇమ్యూనిటీ మ్యాటర్ భరణి గారు అర్థం చేసుకొని ఓటింగ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. ఎవరైతే నేను పెట్టే పోటీలో గెలిచి చివరి వరకు నిలబడతారో వారు ఇమ్యూనిటీ పొందే హౌస్ కెప్టెన్ గా నిలుస్తారు. బండి అవుతుంది రితు. కమాన్ 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 రితు. డౌన్ వచ్చింది. పడలేదు కదన్నా. రౌండ్ అన్నది పడకూడదు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బ్యాండెడ్ డన్. స్ట్రైట్ బై. గెలిచిందైతే తనుజ బిగ్ బాస్. సుమన్ నిర్ణయం ప్రకారం ఈ టాస్క్లో తనుజ గెలుపొందారు. తనుజ బిగ్ బాస్ కేప్ని ధరించి సింహాసనంపై కూర్చొని మహారాణిగా పట్టాభిషిక్తులు కండి. ఫైనల్లీ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఏడుపు లేకుండా ముగిసింది. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఐ డోంట్ నో ఈ హౌస్ లో ఎవరు ఆడిన గేమ్స్ నాకు టెన్షన్ రాదు, కానీ నువ్వు ఆడిన అనిపించి నాకు విపరీతం టెన్షన్ ఉంటుంది. నాకు నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. బిగ్ బాస్ వెళ్తానంటే ఎప్పుడు నువ్వు చెప్పే ఫ్యామిలీ ఫర్ ద ఫస్ట్ టైం వేసి చెప్పారు. ద రీజన్ ఏంటది? అయితే ఎక్కువ రోజులు ఉండలేవు, రాసిస్తాను నీకు, మహా అంటే 2 weeks ఉంటావేమో. నన్ను ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ కూడా ఆశపడ్డావు కదా నన్ను ఆ ఫోటోను అక్కడ చూడాలని. చూడు ఎంత అందంగా ఉంది. అది నా ముందు చెప్పరా, ఎవరందరూ ముందు ఎందుకురా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బట్ ఈ రోజు హైలైట్ తనుజ సపోర్టర్ భన్నీ గారు. బట్ రియల్ సపోర్టర్ వాస్ మీ. లెఫ్ట్ కెమెరా. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కిల్ క్లోజ్ ఫ్రెండ్ నేను అండ్ సంజన గారు. బట్ సంజన గారు ఏం చేశారు టుడే? ఏం చేశారు? సడన్లీ ఫ్లిప్ టు అనదర్ పర్సన్. ఆ టైంలో దట్ యాపిల్ తనుజకి నిన్ను తిట్టాలో కొట్టాలో జాలిపడాలో ఎక్కడన్నా హోప్ పెట్టుకున్నారా మీరు సంజన మీద? ఉందా హోప్? ఎవర్ ఎక్స్పెక్టెడ్ హర్ షీ విల్ డూ. అవది ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. ఓకే ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్ లో అయింది అది. ఒక్కొక్కసారి అవుతుంది ఇట్లా. దివ్య, బిగ్ బాస్ ఆ ఫోటో ఎవరిదని మీరు అనుకుంటున్నారో వారికి ఆ ఫోటోనివ్వండి. ఇదే కదా. ఎలా పుట్టాము, ఎలా పెరిగాము అన్నది అది మర్చిపోకుండా ఉంటే అది చాలా కష్టపడి పైకి వచ్చాము. చెప్పినప్పుడు కూడా అంతే.
నువ్వు ఒక క్వశ్చన్ రేస్ చేసినప్పుడు నన్ను ఆన్సర్ చేయడానికి ఇవ్వు. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. ఆన్సర్ చేయట్లేదు, ఏడుతున్నారా? Worst ఏం లేదన్నా. సరిపోయింది. ప్లీజ్, నీలో ఉన్న వర్స్ట్ పార్ట్ అది, అనవసరం అది, వదిలే లేకపోతే నన్ను. నేడు పాపం అన్నాను రా చెప్పి. నువ్వేం నాకు చెప్పేది? అయ్యి అలసట రావట్లేదురా నీకు? నీ అంకమ్మ ఇదేనా? చిన్నప్పుడు బాగానే ఉన్నావు కదా, ఏమైంది ఈ మధ్యలో? జోక అస్సలు నవ్వు రాలేదు. డాడీ నాకు నువ్వు కావాలి. నాకు తెలిసినప్పటి నుంచి నేను మా డాడీ దగ్గర లేను, మా మమ్మీ దగ్గర లేను. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. నైట్ 2-3 వరకు క్యాటరింగ్ చేసేసి వచ్చి మళ్ళీ పడుకొని మళ్ళీ డిగ్రీ క్లాసులు, అలా మా డబ్బులతోనే మా కాలేజ్ ఫీజులు కట్టుకుంటే ఎదిగాం. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. అందరి లైఫ్ లో సూపర్ హీరో అని ఉంటారు కదా, నా లైఫ్ లో ద బెస్ట్ సూపర్ హీరో మా అమ్మ. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.